హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సండి. మీరు చూస్తున్నారు శాండీతో ఏకే ముచ్చట్లు. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో గైస్, మ్యాటర్ ఏంటంటే నేనైతే కోవెంట్రీ యూనివర్సిటీలో చదువుతున్నా. సో నా కోర్స్ అయితే ఫినిష్ అయిపోయింది. సో కోవెంట్రీ యూనివర్సిటీ ఎలా ఉంది, సో ఫ్యూచర్లో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చా లేదా, కన్సిడర్ చేయొచ్చా లేదా అనే విషయాల గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. కోవెంట్రీ యూనివర్సిటీ గురించి మాట్లాడుకునే ముందు మనమైతే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది మన కోర్సు. మనం ఏ కోర్స్ చదవాలనుకుంటున్నాం, ఆ కోర్సు మనం ఏ యూనివర్సిటీలో ఉన్నాయి దాన్ని బట్టి మనమైతే యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కోర్స్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ ఏదైతే మనకి వాళ్ళు మెన్షన్ చేస్తారో ఆ ట్యూషన్ ఫీని మనం అఫోర్డ్ చేయగలమా లేదా అనేది కూడా కన్సిడర్ చేసుకొని అయితే మనం యూనివర్సిటీని చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మెయిన్గా ఈ 2 పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని యూనివర్సిటీని అయితే చూజ్ చేసుకుంటాం. సో కమింగ్ టు ది కోవెంట్రీ యూనివర్సిటీ. కోవెంట్రీ యూనివర్సిటీకి అయితే దగ్గర 3-4 బ్రాంచ్లు ఉన్నాయి. సో మెయిన్గా వచ్చేసి బ్రాంచ్లు కోవెంట్రీ సిటీలో ఏదైతే కోవెంట్రీ యూనివర్సిటీ ఉందో ఇది మెయిన్ యూనివర్సిటీ. లండన్ ఇంకా మిగతా ప్లేసెస్లో దీంట్లో బ్రాంచెస్ అయితే ఉన్నాయి, కానీ కోవెంట్రీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ బాగుంటుంది కన్సిడర్ చేయాల్సి వస్తే. కోర్సెస్ గురించి మాట్లాడుకుంటే సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి. సివిల్ ఇంజనీరింగ్ అనేది యూకేలో ఏ యూనివర్సిటీలో చేసినా ఒకటే, ఎందుకంటే మాస్టర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో అది ఏ యూనివర్సిటీలో చదివిన సర్టిఫికేట్ వచ్చింది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆపర్చునిటీస్ అనేవి చాలా సింపుల్గా దొరుకుతాయి. సో అలాగే ఇంకా మిగిలిన కోర్సెస్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది బాగుంటుంది ఇక్కడ. అలాగే ఎక్కువ మంది గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అలాగే IBM, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఆటోమొబైల్ ఇలాంటి కోర్సెస్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ కోర్సెస్ అయితే బాగానే ఉంటాయి. ఎడ్యుకేషనల్ కరికులం కూడా చాలా బాగుంటుంది. అసైన్మెంట్స్ ప్యాటర్న్ కానీ, సో రీసెర్చ్ ప్రాజెక్ట్ కానీ, సో ఎడ్యుకేషన్ పరంగా కోవెంట్రీ యూనివర్సిటీ అయితే బాగుంటుంది. మీరు కన్సిడర్ కూడా చేయొచ్చు రావాలనుకునే వాళ్ళు. సో అలాగే ఎక్కడున్న లోకల్ వాళ్ళని కలిసినప్పుడు, వార్విక్ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కోవెంట్రీ యూనివర్సిటీకి ఒక నేమ్ ఉంది. అదేంటంటే మ్యానుఫ్యాక్చరర్. దేంట్లో మ్యానుఫ్యాక్చర్ అంటే గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, సో గ్రాడ్యుయేట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో కోవెంట్రీ యూనివర్సిటీ యూకేలోనే ది బెస్ట్ అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. సో ఇది పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా అని చూసుకుంటే ఇంకా పాజిటివ్ నెగిటివ్ ఎలా డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎవరైతే జాబ్స్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఈ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత జాబ్స్ వస్తున్నాయి లేదా అనేదాన్ని కన్సిడర్ చేసుకొని మనం ఇది పాజిటివ్ నెగిటివ్ అని డిసైడ్ చేస్తాం. కానీ దానికంటే ముందు మనం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనకి జాబ్స్ వస్తాయి లేదు అనేది అయితే మనం మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, టెక్నికల్ స్కిల్స్ బట్టి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం పాజిటివ్ నెగిటివ్ డిసైడ్ చేస్తాం. సో జస్ట్ ఏదో అలా క్యాజువల్గా యూనివర్సిటీ బాగుంటుంది వచ్చాయని అయితే ఎవరము చెప్పలేము. సో ఓవరాల్గా మీరైతే కోవెంట్రీ యూనివర్సిటీని కన్సిడర్ చేయొచ్చు, రావచ్చు. సో జాబ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్, మన స్కిల్స్, మనకున్న ఆ టైంకి ఉన్న ఆపర్చునిటీస్, మనకున్న కాంటాక్ట్స్, సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది, లైక్ కోవెంట్రీ యూనివర్సిటీ అనేది, కోవెంట్రీ సిటీ ఇది చాలా చిన్నది, సో ఇక్కడ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఒకవేళ వస్తే పార్ట్ టైం జాబ్కి ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని చెప్పి. సో గైస్, ఇక్కడ చాలా మంది ఉన్నాం, అందరము ఆల్మోస్ట్ జాబ్స్ చేస్తున్నాం. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు కోవెంట్రీ సిటీలోనే మనకి జాబ్స్ దొరకాలని లేదు. సో దగ్గరలో ఉన్న టాంబర్త్ అని, రగ్బీ అని ఇలాంటి దగ్గర ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో కోవెంట్రీలో కూడా ఉంటాయి, అమెజాన్ జాబ్స్ ఉంటాయి. ఆబ్వియస్గా మనం యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు అది ఏ సిటీలో ఉంది, ఆ సిటీలో పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేవా, వెళ్తే ఎలా ఉంటుంది, అన్ని మేనేజ్ చేసుకోగలమా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం కన్సిడర్ చేస్తాము. సో కన్సిడర్ చేయడంలో తప్పేం లేదు. కోవెంట్రీ సిటీలో అలాగే కోవెంట్రీ సరౌండింగ్ సిటీస్లో జాబ్స్ అయితే ఉన్నాయి. రాగానే ఎవరికి ఏది వచ్చేది. సో మనమైతే కొంచెం ట్రై చేస్తే ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ అనేది దొరుకుతుంది. ఇదైతే నేను 100% చెప్పగలను. ఈ పార్ట్ టైం జాబ్స్ అనేవి మోస్ట్లీ మీకున్న కాంటాక్ట్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేయడం కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ ద్వారా మనం వెళ్ళటం కానీ, ఈ పాయింట్స్ అన్ని బేస్ అయి ఉంటాయి. పార్ట్ టైమ్స్ అయితే దొరుకుతున్నాయి. అది కోవెంట్రీ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ అయినా అక్కడ స్టూడెంట్స్ ఉంటారు. ఖచ్చితంగా జాబ్స్ అయితే చేయగలుగుతాం. అది కోవెంట్రీ సిటీలో అవ్వచ్చు, లేకపోతే టాంబర్త్లో అవ్వచ్చు, రగ్బీలో అవ్వచ్చు. సో ఎక్కడన్నా చేయొచ్చు. ఇంకా స్టాడ్ఫోర్డ్ అని, ఇంకా దగ్గర ఉన్న చాలా సిటీస్లో చాలామంది ఇక్కడి నుంచే వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే సో వాళ్ళకున్న క్లాస్ షెడ్యూల్ బట్టి వాళ్ళైతే వేరే సిటీస్లో ఉండి ఓన్లీ యూనివర్సిటీ కోసమే కోవెంట్రీకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే కోవెంట్రీ యూనివర్సిటీ, నేనైతే యూనివర్సిటీ దగ్గర ఉన్నా. సో ఇదే యూనివర్సిటీ, మీరు కోవెంట్రీ యూనివర్సిటీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ గురించి సిటీ బాగుంటుంది, యూనివర్సిటీ బాగుంటుంది. అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా జాబ్స్ అనేవి మనం ట్రై చేస్తే దొరకని జాబ్ అంటూ ఉండదు. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, వచ్చిన తర్వాత వెంటనే పార్ట్ టైం అయినా కానీ, ఏదైనా కానీ మనకైతే మనం ట్రై చేస్తే దొరకని జాబ్ అంటూ ఏది ఉండదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా కోవెంట్రీ యూనివర్సిటీని కన్సిడర్ చేయొచ్చు,
చేయొచ్చు బాగుంటుంది. ఎడ్యుకేషన్ కరికులం బాగుంటుంది. అలాగే ఏవైతే మనం కోర్స్ చూస్ చేసుకుంటామో ఆ కోర్సుకి సంబంధించిన మాడ్యూల్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా బాగుంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ క్లాసెస్కి వెళ్ళరు, ట్యాప్ చేసి వెళ్ళిపోతారు. సో అసైన్మెంట్స్ అనేవి బయట చేపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసైన్మెంట్స్ ఫ్రెండ్స్తో చేపించేస్తుంటారు, క్లాసెస్కి అటెండ్ అవ్వరు సరిగా. సో అలాంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఖచ్చితంగా ఏముండదు, అంతా ఆన్లైన్లో చూసి అసైన్మెంట్ ఫినిష్ చేయడమే, రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా ఏముండదు. సో ఇలాంటి మాటలు మీకు చెప్పుండొచ్చు. కానీ రియల్గా మనం క్లాసెస్కి అటెండ్ అయ్యి అసైన్మెంట్స్ మనం ఓన్గా చేసుకొని రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇలాంటివి కూడా మనం ఓన్గా చేసుకుంటే ఖచ్చితంగా మనం తీసుకున్న కోర్స్కి అయితే మనం న్యాయం చేయగలుగుతాం. ఖచ్చితంగా ఆ కోర్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అప్పుడే మీకు అర్థమవుతుంది యూనివర్సిటీ తాలూకా కరికులం ఏంటి, ఎందుకు ఈ మాడ్యూల్స్ పెట్టారు, ఇలాంటివన్నీ. సో ఖచ్చితంగా కవెంట్రీ యూనివర్సిటీని కన్సిడర్ చేయండి. పార్ట్ టైం జాబ్స్ గురించి టెన్షన్ పడద్దు. మీకు ఎంతకన్నా బెటర్ యూనివర్సిటీస్ ఏమన్నా వచ్చాయి, ఆ యూనివర్సిటీలో మా కోర్స్ ఉంది అంటే ఆ యూనివర్సిటీకే వెళ్ళిపోండి. మీకు ఒకవేళ కవెంట్రీ యూనివర్సిటీ వచ్చి ఇందులో మీకు మీ కోర్స్ బాగుంది, మీ మాడ్యూల్స్ బాగుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా యూనివర్సిటీని కన్సిడర్ చేయండి. సో ఓవరాల్గా నేను వచ్చిన 1 yearలో కవెంట్రీ యూనివర్సిటీ గురించి తెలుసుకుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో మాట్లాడిన తర్వాత యూనివర్సిటీ ఫీడ్బ్యాక్ ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే యూనివర్సిటీని కన్సిడర్ చేయొచ్చు. సో మన గోల్ అంతా కోర్స్ మంచిగా ఫినిష్ చేయాలి, ప్రొఫెషనల్ జాబ్స్ తెచ్చుకోవాలి, దానికోసం ట్రై చేయాలి అనే చూడాలి తప్ప పార్ట్ టైం దీనికోసం అయితే ఎక్కువ ఆలోచించొద్దు. పార్ట్ టైం ఆబ్వియస్గా మనకి కావాలి ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి. సో అది మనం స్టడీస్ కంప్లీట్ అయినంత వరకే కన్సిడర్ చేసుకోవాలి తప్ప కంప్లీట్గా ఫస్ట్ యూనివర్సిటీ ఉన్నప్పుడు పార్ట్ టైం చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఫుల్ టైంలో అదే వర్క్ కంటిన్యూ చేయకుండా ప్రొఫెషనల్ జాబ్స్ వైపు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే 1 or 2 months 3 monthsలో మనకున్న కాంటాక్ట్స్ అలా పెంచుకొని లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ సర్క్యులేట్ చేయించుకొని మనమైతే ఖచ్చితంగా ప్రొఫెషనల్ జాబ్స్ కొట్టొచ్చు. వీ హ్యావ్ టు కీప్ హోప్ ఈజ్ ఎవ్రీథింగ్. సో గైస్ అది ఓవరాల్గా కవెంట్రీ యూనివర్సిటీ మీద నా ఒపీనియన్. అండ్ కవెంట్రీ యూనివర్సిటీకి వస్తే పార్ట్ టైం జాబ్స్ మీద ఉండే నా ఒపీనియన్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. సో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చేయండి. సో ఇక్కడతో అయితే ఇంకా వ్లాగ్ నేను చేస్తున్నా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సండే సైనింగ్ ఆఫ్. జై హింద్.